ఈ వారం తులారాశి వారి జాతకాన్ని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉంటాడు, శని ద్వాదశంలో ఉంటాడు, రాహు ద్వితీయంలో ఉంటాడు, కేతువు అష్టమంలో ఉంటాడు. ఈ గ్రహ విధానాన్ని పరిశీలించి చూస్తే ఈ వారం చికాకుగాను మానసికమైనటువంటి అశాంతిని కలిగించేదిగాను ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళు తమకి తాము అన్నీ తెలుసును అని అనుకుంటూ అనవసరమైనటువంటి వాదనలోనికి ఒకదానికి దిగి కొత్తదైనటువంటి ఇబ్బందిని స్వయంగా తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. స్వాతి నక్షత్రం వాళ్ళు భర్త యొక్క వ్యతిరేకతకి గురి అవుతూ అయినప్పటికీ పర్వాలేదులే అని అనుకుంటూ ఇంకో అడుగు ముందుకు వేసి కుటుంబంలో అశాంతిని రేపుకున్న వాళ్ళు అవుతారు. విశాఖ నక్షత్రం వాళ్ళు ఆడంబరానికి విలాసానికి కొత్త కొత్త వస్తువుల్ని కొనుగోళ్ళని చేసి కుటుంబంలో ఉన్న అందరికీ వ్యతిరేకిగా మారే అవకాశం కనిపిస్తోంది. మానసికమైన సుఖ సంతోషాల కోసం లలితా సహస్రనామాన్ని పఠించడం సరైంది. స్త్రీలు రాబోయేది శ్రావణ మాసం కాబట్టి పసుపుని కుంకుమని అందరికీ పంచడం ఇప్పుడే ముందుగా చాలా మంచిది. స్థాన చలన ప్రయత్నాన్ని అలాగే ఎక్కడికైనా బదిలీ కావడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలని ఇప్పుడు చేయడం చాలా అనుకూలమైనటువంటి పని.